హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు చేసే లైక్ మరియు షేర్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మే నెలలో ప్రాణం పోయినా సరే కుంభరాశి వారు ఈ 3 తప్పులను చేయకండి. ఈ రాశి వారు ఈ పనులను చేసినట్లయితే నష్టం తప్పదు. ఉన్నదంతా ఊడ్చుకుపోయి రోడ్డున పడతారు. మే నెలలో కుంభరాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? ఈ నెలలో కుంభరాశి వారు చేయకూడని 3 తప్పులు ఏంటి? అలాగే ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి వారు మే నెలలో మంచి పనులను చేస్తారు. సొంతంగా డబ్బు సంపాదించి ఖర్చు చేయాలని అనుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల డబ్బును ఖర్చు చేయడానికి వీరు ఇష్టపడరు. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే నవ్వుతూ ఉంటారు. పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకునే సామర్థ్యం వీరిలో ఉంటుంది. వీరు సాధారణంగా ఎవరి జోలికి వెళ్లరు. ఎవరైనా వీళ్ల జోలికి వస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరు. బ్రాడ్ మైండెడ్ కలిగి ఉంటారు. వీరికి కాస్త బద్ధకం ఎక్కువగా ఉంటుంది. వీరికి ఇష్టం ఉంటే మాట్లాడతారు, ఇష్టం లేకపోతే అక్కడికక్కడే కట్ చేస్తారు. కానీ మనసులో ఒకటి బయటకు ఒకటి పెట్టుకుని మాట్లాడరు. సహజంగా వీరు ఎదుటి వారితో ఎక్కువగా పని చేయించుకోవాలి అనుకుంటారు. ఏదైనా పనిలో ఇన్వాల్వ్ అవ్వడానికి టైం పడుతుంది. కానీ ఒక్కసారి ఇన్వాల్వ్ అయితే శ్రద్ధగా పూర్తి చేస్తారు. వీరికి ఆధ్యాత్మిక భావాలు అధికంగా ఉంటాయి. కానీ ప్రత్యేకించి ఆధ్యాత్మిక నియమాలు పాటించాలి అనే ఆలోచన వీరికి ఉండదు. ఏదైనా కార్య సాధన మీద దృష్టి బాగా పెడతారు. సందర్భాన్ని బట్టి చిన్న చిన్న అబద్ధాలు కూడా ఆడతారు ఈ కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారికి మాత్రం దైవం, మతం, ఆధ్యాత్మికత మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. వీరికి పరిస్థితులు అనుకూలించినట్లయితే తప్పకుండా ఎదుటి వారికి సహాయం చేస్తారు. అయితే తులారాశి వారికి మే నెలలో మీ శ్రమకు తగిన విధంగా ఆదాయం వస్తుంది. అదేవిధంగా ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. డబ్బులు లేవు అనకుండా డబ్బు ఎప్పుడూ మీ చేతిలోనే ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. మంచి లాభాలనే పొందుతారు. తెలిసిన వారే కదా అని గుడ్డిగా నమ్మి అప్పు ఇవ్వడం వంటి కొన్ని సందర్భాల్లో డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది. కనుక డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. సరైన విధంగా డబ్బును పొదుపు చేయడం వలన స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. కుటుంబంలో స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. శుభ కార్యక్రమాలను నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో కానీ, మీ జీవిత భాగస్వామితో కానీ, మీ చుట్టుపక్కల వారితో ఏమైనా విభేదాలు ఉన్నట్లయితే ఈ సమయంలో అవి పూర్తిగా తొలగిపోతాయి. అందరితో ఆనందంగా ఉండగలుగుతారు. ఈ రాశి వారు కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటే ఈ సమయంలో మొదలు పెట్టడం వలన అధిక లాభాలను పొందుతారు. ఖచ్చితంగా వీరికి వ్యాపారం సక్సెస్ అవుతుందని చెప్పవచ్చు. తులారాశి వారికి ఈ సమయాన్ని అదృష్ట సమయం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో వీరు చేసే ప్రతి పనిలోనూ విజయమే కానీ అపజయం అనేది ఉండదు. ఈ రాశి వారికి కెరియర్ పరంగా కొత్త అవకాశాలు రాబోతున్నాయి. విద్యార్థులకు ఈ సమయం అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఇతర వ్యవహారాలపై దృష్టి పెట్టకుండా చదువు పట్ల ఏకాగ్రతను కలిగి ఉండటం వలన అనుకూల ఫలితాలను పొందుతారు. దీనివలన సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుంది. ఈ సమయంలో స్కాలర్షిప్లు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నం చేసేవారు ఈ సమయంలో ప్రయత్నాలు గట్టిగా చేయవలసి ఉంటుంది. చిన్ననాటి స్నేహితులతో కలిసి విహారయాత్రలు చేసే అవకాశం ఉంటుంది. వీరు ఎవరితోనైనా సరే తొందరగా కలిసిపోతారు. వీరి తెలివితేటలతో స్వతహాగా ఉద్యోగం సంపాదించుకునే సామర్థ్యం వీరిలో ఉంటుంది. స్వయం కృషితో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఈ రాశి వారికి స్నేహం, ప్రేమ, పెళ్లి లాంటి అంశాలు ముఖ్యంగా మిథున రాశి వారితో, సింహరాశి వారితో, కన్యా రాశి వారితో, అలాగే మకర రాశి వారితో, ధనస్సు రాశి వారితో, ఇక మీనరాశి వారితో అనుకూలంగా ఉంటుంది. మే నెలలో ఎటువంటి ఫలితాన్ని పొందుతారు అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరు మంచి ఫలితాన్ని పొందుతారు.
వీరు ఎప్పటి నుంచో వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలి, విస్తరించాలి అనే ఆలోచన చేసినట్లయితే కనుక ఈ సమయంలో వ్యాపారం విస్తరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసేటప్పుడు ఒక ప్రణాళిక వేసుకొని దాని ప్రకారం చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు. భాగస్వామి వ్యాపారం చేయాలనుకునేవారు ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల విషయం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. చదువు పూర్తయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి ఉద్యోగాన్ని పొందుతారు. ఇప్పటికీ ఉద్యోగం చేస్తున్నవారు ఉద్యోగంలో ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో తప్పకుండా మీకు ప్రమోషన్ లభిస్తుంది. సకాలంలో మీరు అనుకున్న పనులని పూర్తి చేయడం మంచిది. సహ ఉద్యోగుల సహకారాన్ని పొందుతారు. ఏదైనా నూతన ప్రాజెక్టు ప్రారంభించాలి అనుకున్నట్లయితే కనుక ఈ సమయంలో ఆ ప్రాజెక్ట్ ఏ టైంలో కంప్లీట్ చేస్తారో ఈ సమయంలో ఆ ప్రాజెక్ట్ ని ఇన్ టైంలో కంప్లీట్ చేస్తారు. దీనివలన పై అధికారుల నుంచి మంచి ప్రశంసలను పొందుతారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. గతంలో బ్యాంకు లోన్ గురించి ప్రయత్నించినట్లయితే ఈ సమయం వారికి అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి వారు చేయకూడని 3 తప్పుల విషయానికొస్తే మొదటిది వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో వీరికి మోకాళ్ళ నొప్పులు అధికంగా ఉంటాయి. చర్మ వ్యాధులు, గుండెకు సంబంధించిన వ్యాధులు, రక్తపోటు, థైరాయిడ్, కాళ్ళ నొప్పులు వంటివి ఆరోగ్య సమస్యలు వీరిని ఇబ్బంది పెడతాయి. కనుక ఎటువంటి అనారోగ్య సమస్య వచ్చినా సరే వెంటనే డాక్టర్ని సంప్రదించటం మంచిది. ఇక రెండవది, కుంభరాశి వారికి లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. పెట్టుబడి పెట్టేటప్పుడు అనుభవజ్ఞుల సలహా తీసుకొని వారితో సంప్రదించి పెట్టండి. లేదంటే మీరు భారీ నష్టాలను చవిచూసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక మూడవది, మీరు మొండితనాన్ని తగ్గించుకోవాలి. లేదంటే లేనిపోని ఇబ్బందులని ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా సందర్భాల్లో అందరికీ దూరంగా ఉంటారు. ఇది చాలా ప్రమాదం అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. స్నేహితులతో కానీ, అధికారులతో కానీ, సహ ఉద్యోగులతో కానీ వచ్చినప్పుడు కలిసి మాట్లాడండి, పలకరించండి. తర్వాత మీ పనుల్లో మీరు ఉండడం వలన చాలా మంచిది. లేదంటే ఎదుటివారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని వాళ్ళని మీరు తక్కువ చేస్తున్నారు అనుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే వీరికి స్థిరత్వం లేదు అనుకుంటారో అటువంటి వారికి సరైన సమాధానం చెప్పాలి. ఈ సమయంలో మరింత అభివృద్ధిని పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతిరోజు హనుమాన్ చాలీసా, కాలభైరవ అష్టకం ఉదయాన్నే పఠించినట్లయితే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు చేసే పనుల్లో ఎటువంటి ఆటంకం దరిచేరదు. బుధవారం రోజు గణపతి ఆలయంలో పంచవర్ణాలతో కూడిన ఒత్తులతో నెయ్యి దీపాలను వెలిగించినట్లయితే మీకున్న సమస్త దోషాలన్నీ నశించి మీరు జీవితంలో మంచి స్థాయిని చేరుకోవడానికి తగిన అవకాశాలను పొందుతారు. శుక్రవారం రోజు అమ్మవారి ఆలయంలో లక్ష్మీ చందనంతో అభిషేకం చేసి లక్ష్మీ ప్రమిదల్లో దీపారాధన చేసినట్లయితే ఈ కుంభరాశి వారు 1,00,000 రెట్లు ఉన్నతమైన విలువలను, ముఖ్యంగా ఫలితాలను పొందుతారు. మంచి ధనాదాయం మీకు సిద్ధిస్తుంది. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి తులసిమాలను సమర్పించి అలాగే మీకు విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపచేస్తుంది. ఇవన్నీ చేయటం వల్ల అని మనం చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అనుకూల ఫలితాలుగా మార్చుకోవడం కోసం మీరు పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే గురువు, రాహు, శని స్తోత్రాలను చదువుకోవడం వలన చాలా మంచి ఫలితాలను పొందగలుగుతారు. పడమరకు ఉత్తరకు మధ్యలో ఉన్న వాయవ్య సంజీవ పర్వతం ఎత్తిన ఆంజనేయ స్వామి పటాన్ని ఉంచి పూజించినట్లయితే మీరు చేసే ప్రతి పని ఖచ్చితంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతం అవుతుంది. ఈ పరిహారం చేసిన తర్వాత మీరు చేసే పనులు వేగవంతంగా పూర్తవుతాయి. సోమవారం రోజు రావి చెట్టు ప్రదక్షిణలు చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించినట్లయితే అనుకూలమైన ఫలితాలను పొందుతారు. అదేవిధంగా సోమవారం రోజు ఉపవాస నియమాలను పాటిస్తూ విష్ణు సహస్రనామాలను పారాయణం చేసినట్లయితే వీరి జీవితంలో విశిష్టమైన అదృష్టం వరిస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, కుంభరాశి వారు ఎటువంటి 3 తప్పులను చేయకూడదు. అలా చేయటం వల్ల వారు ఎటువంటి నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. ఒకవేళ చేసినట్లయితే పరిహారంగా మీరు ఏం చెయ్యాలో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.